వ్యక్తులను గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవంలో సీఎం మాట్లాడారు. 2019-24 మధ్య రాష్ట్రాన్ని వైసీపీ నిర్వీర్యం చేసిందని, అమరావతి, పోలవరాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రజల నెత్తిన చేయి పెట్టి ఆస్తులు రాయించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ 5 ఏళ్లు ప్రజలకు స్వేచ్ఛ లేదని, కానీ ప్రజలను హ్యాపీగా ఉంచటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. 1953లో 3 వరకు 50 ఏళ్లు పోరాటం చేశారు. అంటే 50 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది, భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది. అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ. ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడారు, మహాత్మా గాంధీ గారు పోరాడారు. ఆయనతో సమానంగా వీరోచితంగా మీరు చూస్తే ఎంతో మంది పోరాడి, కొంతమంది వీరోచితంగా ఒక విధంగా చెప్పాలంటే యుద్ధాలే చేశారు. అల్లూరి సీతారామరాజు గారు చూశాం. ఆయనైతే గిరిజనులందరినీ కలుపుకొని యుద్ధం చేసి కడాన ఈయనుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఆయన దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మన తెలుగు జాతిని చూస్తే 1912లో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు పెట్టి నిడదవోలులో ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టారు. వీళ్ళందరూ ఒకటే అడిగారు, తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని పోరాటం చేసి 1913లో అయితే ఆంధ్ర మహాసభ పెట్టి బాపట్లో కూడా నినదించారు. ఒకటి పొట్టి శ్రీరాములు గారి త్యాగం, తర్వాత ఉద్యమం, ఇవన్నీ గుర్తుపెట్టుకుని 1952 డిసెంబర్ 19న ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి